ఇంటీరియర్స్ ఆన్ సైట్ కార్పెంటర్ తోనే మాన్యువల్ గా చేయించుకోవడం బెటరా లేక ఫ్యాక్టరీలో మిషన్స్ తో చేయించుకోవడం బెటరా అనేది నేను ఇవాళ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్ సైట్ లో ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ కార్పెంటర్ ఉంటే గిట్లా మీకు అవుట్పుట్ అనేది మంచిగానే రావచ్చు. కానీ ఒకవేళ ఎక్స్పీరియన్స్ కార్పెంటర్ లేకపోతే గిట్లా షట్టర్స్ లో గ్యాప్స్, డ్రార్స్ లో మిస్అలైన్మెంట్స్ అండ్ అన్ఈవెన్ ఎడ్జెస్ అనేది కామన్ గా వస్తాయి. అండ్ సిన్స్ ఆన్ సైట్ వర్క్ ఈస్ కంప్లీట్లీ మాన్యువల్, దర్ ఇస్ ఆల్వేస్ ఛాన్స్ ఫర్ హ్యూమన్ ఎర్రర్. ఫ్యాక్టరీలో ప్లైవుడ్ ని సిఎన్సీ మిషన్స్ తో కట్ చేస్తారు. ఇవి మిల్లీమీటర్ లెవెల్ ప్రిసిషన్స్ తో పనిచేస్తాయి. అందుకే ప్రతి యూనిట్ లో నీట్ ఎడ్జెస్, షార్ప్ లైన్స్ అండ్ కన్సిస్టెంట్ ఫినిషింగ్ ఉంటుంది. సెకండ్ వన్, హాట్ ప్రెస్ లామినేషన్, ఎయిర్ టైట్ అండ్ బబుల్ ఫ్రీ ఫినిష్. ఆన్ సైట్ లో లామినేట్ అప్లై చేయడం అనేది కంప్లీట్లీ మాన్యువల్ ప్రాసెస్ ఉంటుంది. మోస్ట్లీ ఫెవికాల్ అండ్ రోలర్స్ యూజ్ చేస్తారు. కానీ ప్రెషర్ యూనిఫామ్ గా లేకపోతే గిట్లా లామినేట్ లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ బబుల్స్ వల్ల లాంగ్ టైమ్ లో పక్కా లామినేట్ పీల్ అవుతుంది. ఫ్యాక్టరీలో లామినేషన్ కి హాట్ ప్రెస్ మిషన్స్ ని యూజ్ చేస్తారు. హై టెంపరేచర్ అండ్ యూనిఫామ్ ప్రెషర్ తోని లామినేట్ ని ప్లై మీద బాండ్ చేయడం వలన సర్ఫేస్ అనేది కంప్లీట్లీ ఎయిర్ టైట్ అండ్ బబుల్ ఫ్రీగా ఉంటుంది. ఫినిష్ నాట్ ఓన్లీ లుక్స్ ప్రీమియం బట్ ఆల్సో లాస్ట్ మచ్ లాంగర్. థర్డ్, టర్మైట్ ప్రొటెక్షన్. టర్మైట్ ఇష్యూస్ అనే మోస్ట్లీ వార్డ్రోబ్ కార్నర్స్, గ్యాప్స్ అండ్ అన్సీల్డ్ ఏరియాస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆన్ సైడ్ లో చాలా కార్పెంటర్స్ టైం సేవ్ చేయడానికి ప్లైవుడ్ బ్యాక్ సైడ్ లామినేట్ అనేది స్టిక్ చేయరు. దాని వలన ప్లైవుడ్ అనేది డైరెక్ట్ గా వాల్ కి కాంటాక్ట్ అవుతుంది. వాల్ లో మాయిశ్చర్ ఆర్ టర్మైట్ ఉన్నప్పుడు ఇది డైరెక్ట్ గా ప్లైవుడ్ లోపలికి ఎంటర్ అవుతుంది. దాని వలన ప్లైవుడ్ అనేది మొత్తం పఫ్ అవ్వచ్చు అండ్ డీలామినేట్ కూడా అవ్వచ్చు. అండ్ ఈ టర్మైట్స్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ప్లైవుడ్ డ్యామేజ్ అవ్వచ్చు. ఫ్యాక్టరీలో 4 సైడ్స్ ఎడ్జ్ బ్యాండింగ్ ప్లస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కి ఫుల్ లామినేషన్ ఉంటుంది. సో ప్లైవుడ్ అనేది డైరెక్ట్ గా వాల్ తోనే కాంటాక్ట్ ఉండదు. మాయిశ్చర్ అండ్ టర్మైట్ కి జీరో ఛాన్స్ ఫర్ ఎంట్రీ. ఫోర్త్, క్లెన్లీనెస్. ఆన్ సైట్ లో వర్క్ చేస్తున్నప్పుడు కట్టింగ్, గ్రైండింగ్ అండ్ శాండింగ్ వల్ల ఫుల్ డస్ట్ ఫామ్ అవుతుంది. సైట్ లో ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోతే గిట్లా ఫుల్ మెస్సీ అండ్ అన్హైజీనిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. అదే ఫ్యాక్టరీలో చేస్తే గిట్లా 90% ఆఫ్ వర్క్ అక్కడే జరుగుతుంది అండ్ సైట్ లో జస్ట్ ఇన్స్టాలేషన్ మాత్రమే ఉంటుంది. దాని వలన సైట్ మొత్తం క్లీన్ గా, డస్ట్ ఫ్రీగా ఉంటుంది. ఫిఫ్త్, టైం అండ్ వేస్టేజ్. ఆన్ సైట్ లో వర్క్ అనేది కంప్లీట్లీ మాన్యువల్ కాబట్టి స్లోగా వర్క్ అవుతుంది. ఒకవేళ కార్పెంటర్ అబ్సెంట్ అయితే గిట్లా వర్క్ డిలే అవుతుంది. ప్లస్ కట్టింగ్ ఎర్రర్స్ వల్ల మెటీరియల్ వేస్టేజ్ కూడా ఎక్కువ. ఫ్యాక్టరీలో సాఫ్ట్వేర్ బేస్డ్ కట్టింగ్ అండ్ బ్యాచ్ ప్రొడక్షన్ వల్ల టైం అనేది సేవ్ అవుతుంది అండ్ మెటీరియల్ కూడా ఎఫిషియెంట్ గా వాడడం వలన వేస్టేజ్ తక్కువ ఉంటుంది. మేము మా క్లయింట్స్ కి మాక్సిమం ఫ్యాక్టరీ ఫినిష్ నే రికమెండ్ చేస్తాము. కానీ వాళ్ళకి బడ్జెట్ కన్స్టెంట్స్ ఉంటే గిట్లా మేము ఆన్ సైట్ అండ్ ఫ్యాక్టరీ కాంబినేషన్ యూజ్ చేస్తాం. సో దట్ లుక్ మొత్తం చూసినప్పుడు ఫ్యాక్టరీ ఫినిష్ లానే ఉంటుంది. అవుట్పుట్ మంచిగా రావాలంటే గిట్లా డిజైన్ లో క్లారిటీ అండ్ ఎగ్జిక్యూషన్ లో కంట్రోల్ ఉండాలి.